ప్రజలకు ఆ సారు రారు ఎందుకంటే ఆయన మారిన మనిషి మర మనిషి గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు బాధతో దుఃఖంతో ఆవేదనతో చెప్తున్న మాట సంతోషంతో చెప్తలేను ఈ మాట నేను అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే పాలమూరు పట్ల ప్రేమ ఉంటే కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు పంజాబ్కి పోయినరు గుజరాత్కి పోయినరు బీహార్కి పోయినరు మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకుని ఉంటే కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు సమాధానం చెప్తలేరు దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకటే మాట అడుగుతున్నా మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రేమ నాకు కూడా ఉంది నాకు తండ్రి కావచ్చు అది వేరే విషయం కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు ఆయనకు పెద్దగా తెలియదు పాపం కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసిండ్రు ఓకే ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని ఒక సెకండ్ అనుకుందాం ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా నేను నా కొడుకో మాట చెప్తా వాడు వినలేదనుకో కింద పడ్డాడు అనుకో ఇడిచిపెడతానా దగ్గర తీసుకొని మంది అనా ఓకే ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గోసపడుతున్నారు ఏడుస్తున్నారు ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు ఇది మనం అడగాల్సింది అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే ఆనాడు కూడా చెప్పిన నేను ఆలోచన చేస్తున్నా మారతారేమో అని చూసిన పదే వేచి చూసిన ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది నాకు నిజంగా మంచిగానే అయింది ఎందుకు తెలుసా ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు ఆనాడు మీకు జరిగింది ఇవాళ నాకు జరిగింది కొత్త ఏం లేదు కేసీఆర్ కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది వచ్చిందా ఎవరికన్నా పదవులు ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా అంటే 10 ఏళ్లలో 2 ఏళ్లకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి ఏం కావాలి కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి మా సార్ నన్ను గుర్తుపట్టిండా మా పార్టీ నన్ను గుర్తుపట్టింది నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది వచ్చిందా మనకు ఆ మర్యాద ఎక్కడన్నా వచ్చిందా ఆనాడు అవహేళన చేసిర్రు పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు
అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా, కాబట్టే యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. మనం ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువకుడు కస్టడీలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం, అందుకే హిట్లర్ అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి. అందరినీ మనం మాటలు అంటున్నాం కదా, వీఆర్ అపోజింగ్ ఎవ్రీబడి, వీఆర్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్షీరామ్ గారు చెప్పారు. నేను చెప్పలే, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యం, ఆయన శంఖం పేరు, యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రజలకు ఇద్దాం.
ఏం అంశాలు అవి? మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు, పిల్లలే పోయి బెల్లు కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్లు కడుక్కోవాలి, మంచినీళ్ళు ఉండవు, భయంకరమైన పరిస్థితి ఉంది. నేనేమంటా అంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రంగా చూడాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను